నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, వేపలోని చేదు వల్ల షుగర్ వ్యాధి అదుపవుతుంది అనుకుంటారు. ముఖ్యంగా వేప చిగురు తింటే షుగర్ వ్యాధి తగ్గుతుంది అంటారు. దీనిలో ఏమన్నా నిజం ఉందంటారా? ఏమీ నిజం లేదు. నిజంగా షుగర్ వ్యాధి ఉంటే దానికి తగ్గ ఫస్ట్ థింగ్ ఏంటి, డైట్ కంట్రోల్. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు తీపి తినకూడదు, కార్బోహైడ్రేట్ తగ్గించాలి, పిండి పదార్థం తగ్గించాలి, తీపి పిండి పదార్థాలు తగ్గించాలి. అలాగే నూనె పదార్థాలు తగ్గించాలి. క్యాలరీస్, ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు క్యాలరీస్ అంటాం. ఆ క్యాలరీస్ ఎక్కువ ఉన్న కొద్ది ఏమవుతుందంటే అవి సరిగ్గా మన వంట పట్టక మనం తీసుకున్న డైట్ ఏదైనా సరే, అది కొవ్వు పదార్థాలు కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఏదైనా సరే షుగర్ కింద మారుతుంది. మనం తినది ఏదైనా సరే షుగర్ కింద మారుతుంది. అంచేత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళలో ఇన్సులిన్ ప్రొడక్షను చాలా తక్కువ ఉంటుంది. మన మామూలు వాళ్ళందరికీ ఏంటి, ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎంత తీసుకున్నా, నువ్వు బుట్టెడు జిలేబీలు తిన్నా ఆ బుట్టెడు జిలేబీలు తగ్గట్టుగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయిపోతుంది, ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. ఎంత తింటే 2 బిళ్ళ జిలేబీలు 2 జిలేబీలు సరిపోయి ఇన్సులిన్ వస్తుంది, బుట్టెడు తింటే బుట్టెడు సరిపోయిన ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే యాక్టివ్ సరిగ్గా పనిచేస్తుంది అనమాట. కానీ ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళలో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. అదే టైంలో ఇంకోటి ఏంటంటే కొంతమంది ఒబేసిటీ ఉంటుంది, స్థూలకాయంత. ఆ ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ ఇన్సులిన్ అనే యాక్షన్ సరిగ్గా రాదు, టిష్యూ లెవెల్లో కూడా రాదు. ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఎలా పనిచేస్తుందంటే, మన ఇంట్లోకి ఎంటర్ వాళ్ళంటే తాళం వేసి తాళం తీయాలి, తాళం చెవి ఆరంగానే ఇన్సులిన్ కూడా మనం తీసుకున్న ఆహారం ఏదైతే షుగర్ అనేది మారుతుందో అది కణాల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడ రక్తంలో ఉండిపోతుంది. కణాల్లోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ ఏం చేస్తుందంటే కణాల్లోకి వెళ్ళేట్లుగా అది హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ కణాల్లోకి వెళ్ళేట్లుగా హెల్ప్ చేస్తుంది. అంటే స్థూలంగా చెబుతున్నాను కదా. ఆ కణాలు వెళ్ళి ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుందో, బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఇన్సులిన్ తక్కువ ఉంటుంది, అవి కీ ఓపెన్ చేయలేదు, బయట ఉండిపోవడం. అంచేత రక్తనాళాల్లోనే ఈ షుగర్ నిలిచిపోతుంది. ఎప్పుడైతే రక్తనాళాల్లో అవసరమైనది ఏంటంటే ఎక్కువ షుగర్ ఎక్కువ టైం ఉంటే రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి. డయాబెటిక్ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాం. మామూలుగా రక్తనాళాలు దాంట్లో ఎండోథీలియల్ పొర ఒకటే ఉంటుంది, ఒక వరుస ఉంటుంది. అలాంటిది ఎవరికైతే షుగర్ ఎక్కువగా ఎప్పుడు షుగర్ నిండి ఉంటుందో ఆ పొరవే రక్తాలు సనడిపోతాయి. అది ఒకటి. రెండోది మనకి నరాలు యాక్షన్ రావాలి. మనం ఏం చేయాలి, ఆ నరాలు ముద్దు పడిపోతాయి. డయాబెటిక్ న్యూరోపతి అంటాం. డయాబెటిక్ నరాలు చివరికల్లా అవి ముద్దు పడిపోయి సెన్సేషన్ సరిగా ఉండదు. అంచేత డయాబెటీస్ దాంట్లో ఎక్కువగా ఏముంటుంది, రక్తనాళాల డిఫెక్ట్ ఉంటుంది, రెండోది నరాలు సంబంధించిన డిఫెక్ట్ ఉంటుంది. ఆ రెండు ఉంటాయి. అది దేనివల్ల వచ్చిందంతాను రెండు. ఒకటి సెంట్రల్ యాక్షన్, ప్యాన్క్రియాస్ కింద నుంచి ఐలెట్స్ లాంగర్హాన్స్ అంటాం, అక్కడి నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ కాదు, తక్కువ ఇన్సఫిషియెంట్ సెక్రిషన్ ఆఫ్ ఇన్సులిన్, అదొక కారణం. రెండోది అది ఎలా ఉంటే దానితో ఒబేసిటీ ఉంటే ఇక్కడ కూడా ఇన్సులిన్ యాక్షన్ చేయదు. ఇన్సులిన్ ఒబేసిటీ ఉంటే ఇన్సులిన్ యాక్షన్ ఉత్పత్తి ఉన్నప్పటికీ యాక్షన్కి రాదు, చేయలేదు. నీకు ఇంటికి తాళం తీయాలి, చుట్టూతా కంచేస్తుంది, లేదా జనాలు మూగున్నారు, ఇంటికి తాళం తీయలేరు, లోపలికి వెళ్ళాడు, ఇంటికి తాళం ఉంటుంది. అంచేత అడ్డం ఉంటుంది, అడ్డం అంటే తీయలేరు. అంచేత ఏరే వాడు తాళం తీయలేదు, ఇన్సులిన్ కూడా వెళ్ళి ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేయలేదు. అంటే రెండు రకాలుగా నీకు ఉంటుంది. అంటే ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేయాలి, ఆహారం తక్కువ. ఎందుకంటే వాడు తీసుకున్న ఆహారం మొత్తం శన కణాల్లోకి వెళ్ళదు. అంచేత ఎంత ఆహారం కణాలకు వెళుతుందో అంత ఆహారమే తీసుకోవాలి. అది కార్బోహైడ్రేట్ కావచ్చు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ తక్కువ తీసుకోవాలి, తక్కువ. రెండోది ఒబేసిటీ లేకుండా చూసుకోవాలి. ఒబేసిటీ అంటే ఫంక్షన్ దెబ్బతింటాక ఇవి ఇలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, డైట్ కంట్రోల్ ఉండాలి, వాకింగ్ ఉండాలి. వాకింగ్ చేసేవద్దంటే ఈ సెల్స్
టేకప్ చేస్తాయి షుగర్ని, అంటే యాక్టివేజ్ అవుతాయి, లేకపోతే అవి కూడా డల్గా ఉంటాయి. అవి కూడా భాగస్వామ్యం పంచుకుంటాయి, షుగర్ని రిసీవ్ చేసుకోవడానికి భాగస్వామ్యం పంచుకుంటాయి. అంటే షుగర్ ఉన్నది ఇలా ఉండేది ఉంటే ఇప్పుడు మరి వేపాకు చిగురు కానీ వేపాకు పసరు కానీ అది పనిచేస్తుందా అంటే కొద్దిగా వెరీ మినిమల్. ఎంత పని చేస్తుంది అనేది తెలియదు. ఇంతవరకు ఊరికే చెప్తారు ఈ మూలికా వైద్యం వాళ్ళు, ఆయుర్వేద డాక్టర్ వాళ్ళు, వేపాకు పసరు తాగు, వేపాకు చిగురు అనేది. ఎంత ఇప్పుడు షుగర్ ఉందనుకో ట్యాబ్లెట్స్ అయితే ఈ ట్యాబ్లెట్స్ ఇంత మోతాదు వాడాలి, ఇంత మోతాదు ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ అంటాం. సైంటిఫిక్గా షుగర్ ఇంత ఉండే వాళ్ళకి ఇంత డోసేజ్ వాడాలి, ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్. అంచేత ఇన్సులిన్ ప్రొడక్షన్ ఏమో స్టిమ్యులేట్ చేసి కొన్ని ట్యాబ్లెట్స్ ఏమో ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ స్టిమ్యులేట్ చేసి కొద్దిగా ఎక్సెస్ మామూలుగా ఎక్కువ ఉత్పత్తి. ఇంకా కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఏంటి అది కణాలకు వెళ్ళేట్లు హెల్ప్ చేస్తుంది. 2 రకాలుగా షుగర్ బెల్ ఇప్పుడు మనం 2 రకాల బెల్ వాడతాం. ఒకటి ఇన్సులిన్ ప్రొడక్షన్ అవ్వడానికి, ఇంకోటి రిసీవ్ చేసుకోవడం, కణాలు రిసీవ్. ఈ రకంగా ట్యాబ్లెట్స్ 2 రకాలు వాడతాం. ఈ రకాలు చేయాలంటే దాన్ని చూసుకొని చేత దానికి కావాల్సిన మెయిన్గా ఏంటంటే డైట్ కంట్రోల్. నీకు ఉన్నది ప్రొడక్షన్ కొద్దిగానే ఉంది, నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే ఎలా చేయదు. ఒక గుర్రం అలిసిపోయింది, బాత్రూమ్ వెళ్తున్నా కూలబడుతుంది అక్కడ. అది బాత్రూమ్ కుదురుడితే తర కూలబడిపోతుంది. ఆరగానే నువ్వు ఇన్సులిన్ ప్రొడక్షన్ న్యాచురల్ గ్లాన్సర్ పనిచేయట్లేదు. ఐలెన్స్ ల్యాంగ్రాన్స్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ దెబ్బతినిపోయింది, అది పాడైపోయింది అక్కడ మెకానిజం. నువ్వు వెళ్ళేస్తే ఏమవుతుంది, రాదు, వేస్ట్. ఆరంగానే ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి అది కొంతవరకే దాని కెపాసిటీ, తర్వాత ఉండదుక. అంచేది ఏం చేశాను బిళ్ళ ఎంత డోసు వాడినా అది ఫలితం ఉండదు, వేస్ట్. అంచేత ఆ వ్యాధి బట్టి ఆ వ్యాధికి ఏ లెవెల్లో ఉంది ఏంటని బట్టి చూసి మనం ఇచ్చే ట్యాబ్లెట్ ఉంటుంది. అందుకే ఆహారం, అందుకే ఎప్పుడు కూడా షుగర్ ఉన్నవాళ్ళు చెప్పే కదా ఏ పదార్థమైనా గ్లూకోజ్ మారుతుంది, ముఖ్యంగా పిండి పదార్థం గ్లూకోజ్ మారిపోతుంది. మనం ఎక్కువ తినేది రైసే. ఆ రైస్ తింటాం కనుక ఆ రైస్ని తక్కువ తీసుకోవాలి. రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, గోధుమలు కూడా పిండి పదార్థమే. అన్నం బదులు గోధుమలు తినాలి, జొన్నలు ఏ అన్నీ ఒకటే, ఏమీ దడలేదు. అలవాటు లేని అన్నం తక్కువ తినడం కనుక అన్నం బదులు రైస్ బదులు గోధుమలు తినడం అలవాటు లేదు కనుక అది 4 రోజులకి అలవాటు పోయి శుభ్రం లాగించేస్తాడు. అలాగే కాదు. అది వేపాకు చిగురు తినడం కానీ వేపాకు పసరు తీసుకోవడం కానీ అనేట్లయితే అవి కొద్దిపాటి ఎఫెక్ట్ కొంతమందిలో, అందులో కాదు, కొద్దిపాటిదే, ఎక్కువ కాదు. దానికే పెద్ద డోసు. ఈ మనిషికి ఇంత ఎలా ట్యాబ్లెట్స్ అయితే ఈ మనిషికి ఎలా ఇంత ట్యాబ్లెట్ ఈ డోసు పనిచేస్తే ఎలా ఎస్టాబ్లిష్డ్ సైంటిఫిక్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయో వేపాకు చిగురికి లేదు, వేపాకు పసరికి లేదు. ఇంతవరకు ఎన్నో సైంటిఫిక్ స్టడీస్ జరిగితే ఎక్కడా కూడా వేపాకు చిగురు తినడం వల్ల లేదా వేపాకు పసరు తాగడం వల్ల తగ్గిందని ఎక్కడా లేదు. ఎలా తగ్గింది, మేము తీసుకున్నామంటే తగ్గిందంటే ఎలా తగ్గిందంటే వాడికి మొదట్లో ఉంది డయాబెటీస్, ముదిరిపోయలేదు, అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంది, ఒబేసిటీ లేదు, ఆ సెల్స్ టేకప్ చేస్తున్నాయి. అంచేత వేపాకు అన్నం తగ్గించకపోయినా వాడు ఎట్లాంటి డైట్ కంట్రోల్ చేస్తాడు, కొంత ఏమో వాకింగ్ చేస్తాడు. ఈ వాకింగ్ చేసేటికల్లా వాడు లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, జీవన శైలిలో మార్పులు రాబట్టి ఈలో ఒక్క వేపాకు పసరు వేపాకు తింటే సరిపోతుంది, వేపాకు పసరు తగ్గిపోతుంది చెప్పడవాడు. దీంతో వాడు వాకింగ్ చేయి, నీ డైట్ కంట్రోల్ చేయమంటాడు. అక్కడ జబ్బు ఏ లెవెల్లో ఉంది, చాలా తక్కువ స్థాయిలో ఉంది. అందుకని షుగర్ ఉన్న విషయంలో కూడా ఎర్లీ స్టేజ్లో మేము ఒక ట్యాబ్లెట్స్ వాడమని చెప్పాం. డైట్ కంట్రోల్ చేయి, ఎక్సర్సైజ్ చేయి, ఆ రెండే. ఎర్లీ తక్కువ స్థాయిలో షుగర్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో తక్కువ స్థాయి కొంత అలాగే ఉంటుంది, ఎప్పటికీ తక్కువ స్థాయిలో ఉంటుంది, అది పెరగదు. షుగర్ వచ్చిన ప్రతివాడికి ముదిరిపోవాలని లేదు, చాలా ఎక్కువ స్థాయిలో ఉండాలని లేదు, ఎప్పటికీ తక్కువ స్థాయిలో ఉండిపోతుంది. కొంతమందికి ఇది ఫెయిల్ అయిపోతుంది పూర్తిగా. అందరికీ అన్ని జబ్బులు, మన కరోనా టైం ఉంది, కరోనా వచ్చింది, కొంత కరోనా వచ్చి చచ్చిపోయారు కూడా, చివరి అయిపోయి. కొద్ది కరోనా వచ్చి మామూలుగా సోకింది, మామూలుగానే కోరుకున్నారు. అంటే అంత ప్రతివాడికి తీవ్రం అవ్వలేదు. వ్యాధి క్రిమి ఇద్దరిలోని వ్యాధి క్రిమి ఇద్దరు ఒకటే,
కానీ వాళ్ళు కొంత చనిపోయారు, కొంతమంది కొద్ది బాధపడ్డారు, కొంతమంది ఏది సింపుల్గా సోకింది పోయింది. ఏమైంది? ఎందుకని? వ్యాధి తీవ్రత అనేది తక్కువగా ఉంది. మనిషిలో మన ప్రత్యేకత మన న్యాచురల్గా మనలో ఒక ఇమ్యూనిటీ ఉంటుంది, ఇమ్యూన్ మెకానిజం. ఆ ఇమ్యూన్ మెకానిజం వల్ల మనం ఆర్గాన్ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి వాళ్ళకి వేపాకు పసరో వేపాకు తీసుకుని తగ్గిపోయింది అంటారు. అంత హంబక్కి. ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు నిజంగా బిళ్ళలతోనో లేదా ఇన్సులిన్తోనో డయాబెటీస్ తగ్గించాల్సి వస్తే అక్కడ ఎక్కడ కూడా వేపాకు పసరు వేపాకు చిగురుతో తగ్గలేదు. ఎక్కడ నోవేర్ సైంటిఫిక్ ఎవిడెన్స్. అంత హంబక్. దానికి మీద ఎవరైనా ఆధారపడి మందులు వేసుకోకపోతే వాళ్ళు చెప్పడం మూర్ఖులు అంతే. అంతే వేపాకు చిగురు వేపాకు పసరు వల్ల తగ్గదు. మెంతులు అంటే కొంత మెంతులు కూడా చెప్తారు, మెంతులు వేసుకుని తగ్గిపోతుంది. కొద్దిపాటి కంట్రోల్. ఆ కొద్దిపాటి కంట్రోల్ లేరంగా నీకు వ్యాయామం చేస్తే ఎలా తగ్గుతుంది? కొంత కంట్రోల్ ఏం లేదా? మనం చెప్పాం కదా, ఒబేసిటీ అన్నా లేదా ఇంకోదన్నా సెల్స్ పెరిఫెరీలో సెల్స్ రిసీవ్ చేసుకోవాలంటే ఎక్సర్సైజ్ కావాలని చెప్పాం కదా. ఆరంగానే ఈ మెంతులు కూడా యాక్షన్ కొంత, ఆరంగానే కొంత వ్యాపారం కొంత. వ్యాయామే నీకు మందు వైద్యం కాదుగా, వ్యాయామే మెంతుల వైద్యం కాదు కదా, వేప చిగురు వైద్యం కాదు కదా, వేప పసర వైద్యం కాదు కదా. ఇవన్నీ కొద్ది ఉన్నాయి. అవి బిగినింగ్ స్టేజ్లో. బిగినింగ్ అంటే కొంత తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి, బిగినింగ్ కూడా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అంతే తప్ప వాళ్ళ పరిచయం లేదు. అసలు సైంటిఫిక్గా ఎక్కడ నోవేర్ ఎవిడెన్స్. ఊరికి వాడు చెప్తారు ఈ ఆయుర్వేద డాక్టర్లను మూలికా వైద్యం చేసేవాళ్ళు. అంత హంబక్. సరిగ్గా షుగర్ ఉంటే కరెక్ట్గా డాక్టర్ చూస్తారు, నీకు ఈ స్థాయిలో ఉంది, నువ్వు ఈ మందు వేసుకోవాలి. ఈ మందు వేసుకోవాలంటే ఈ మందు వేసుకుంటున్నావు కదా అని మళ్ళీ మామూలుగా తినమని కాదు, నువ్వు ఇంతే తిను. మనం ఇచ్చే మందు అంతే. నువ్వు ఎక్కువ తిన్నావా ఈ మందు పనిచేయదు. అంతేదా డాక్టర్ మందు రాసి ఇచ్చి మందుతో పాటు ఎంత ఆహారం తినాలనేది డైట్ చార్ట్ కూడా ఇస్తారు. వీళ్ళేం చేస్తారు, డాక్టర్ మందు ఇచ్చారు కదా అని చెప్పేసి డైట్ చార్ట్ తినేదే ఈ మందులే తగ్గదు. డాక్టర్ ఏం తగ్గలేదండి, ఏం తగ్గలేదంటాడు. ఏం తగ్గదు ఏం తగ్గదంటే మందు ఇచ్చేవాడు. డాక్టర్ నమ్ముతాడు ఎవరిని? పేషెంట్ నమ్ముతాడు. నేను ఈ మందు ఈ బిళ్ళలు ఇచ్చాను, ఈ మోతాదు తగ్గట్లు ఇంత ఆహారమే మోతాదు, ఆ మోతాదు అంతే తీసుకొని చెప్పాను. తీసుకుంటాడు, నమ్ముతాడు డాక్టర్. అంతకని తీసుకోవడం కూడా అతనికి ఎలిజిబిలిటీ లేదు. అతనికి ఎలిజిబిలిటీ లేదు. అతనికి మించి అతని ఎలిజిబిలిటీ తగ్గట్లుగానే నువ్వు ఈ బిళ్ళలు ఇవి, ఈ డోసు, ఈ మందు ఈ ఆహారం ఇంత అని చెప్తాడు. అంటే అతను తగ్గడే అతని ఆదాయం బట్టి ఖర్చులాగా అతని యొక్క స్థాయి బట్టి, అతని ఆరోగ్యం బట్టి, అతని మందు పనిచేసే స్థాయి బట్టి, అతనున్న స్థితి బట్టి, అతని జీవన శైలి బట్టి ఈ బిళ్ళలకి ఇంతే ఆహారం అని చెప్పిస్తాడు. కానీ ఈ పేషెంట్ చేస్తాడు మందుదారు మందే కొట్టాడు మందు. అక్కడ డాక్టర్ ఏం తగ్గలేదండి, ఏం తగ్గలేదంటాడు. డోసు పెంచినా లాభం లేదు, డోసు పెంచినా ఏమీ లాభం లేదు. అందుకని బిళ్ళలు ఇన్సులిన్ ఇది పెడుతుంటారు. అవసరంలా ఎందుకు వాళ్ళు ఇస్తే దానివల్ల అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడానికి ఏం లేదు. దానివల్ల షుగర్ ఎక్కువ పెడుతున్న పెడుతుంటే న్యూరలాజికల్ కాంప్లికేషన్ వస్తాయి, హార్ట్ కాంప్లికేషన్ వస్తాయి, బ్రెయిన్ కాంప్లికేషన్ వస్తాయి, కిడ్నీ కాంప్లికేషన్ వస్తాయి, లివర్ కాంప్లికేషన్ వస్తాయి, కండరాలు అయిపోతే రాందేంటి షుగర్ అనే దానివల్ల ఎన్ని రకాల కాంప్లికేషన్ వస్తాయి, ఎన్నేనో వస్తాయి. అందుకని డాక్టర్ చెప్పినట్లు చెయ్యాలి. డాక్టరు ఒక ఈ మందు వేసుకో అని చెప్పి ఆ డైట్ ఇంత తీసుకొని చెప్తే అంతే తీసుకోవాలి కానీ నేను మందు వేసుకుంటాను కదని తను ఇష్టం తినడానికి వీలు లేదు. నేను దీంతో పాటు మెంతులు తింటున్నాగా, దీంతో పాటు వేపపసరు అనేది జిహ్వ చేపలను తింటే ఆ జిహ్వ చేపలేం వీటి జిమ్మ దిగే రేట్లు రిజల్ట్స్ వస్తాయి. తెలిసిన అది అంచేత వేపాకు చిగురు కానీ వేపాకు పసరు కానీ యూ కాంట్ డిపెండ్
దట్ నాట్ సైంటిఫిక్ ఎవిడెన్స్. సైంటిఫిక్ ఎవిడెన్స్, సైన్స్, మోడర్న్ మెడిసిన్ ఏది చేసిందో ఏం చెప్పిందో అదే కరెక్ట్, తక్కినవన్నీ హంబక్. తెలుసుకున్నారుగా, వేపలోని చేదు వల్ల షుగర్ తగ్గడం అనేది జరగదు. అలాగే వేప మెంతులు తినడం వల్ల కూడా షుగర్ అనేది కంట్రోల్ అవ్వదు. అయితే మనం పాటించే ఆహార నియమాల వల్ల, వ్యాయామం వల్ల షుగర్ చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు. తెలుసుకున్నారుగా, ఇటువంటి చక్కని ఆరోగ్యదాయకమైన అపోహలను తొలగించే అంశాలను తెలుసుకోవాలంటే మా పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.